నమస్కారం. అదృష్టయోగం అనే అంశానికి స్వాగతం. అమావాస్య నాడు కూడా అదృష్టయోగం వరించే పనులు క్రియలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి అనే సంప్రదాయ విజ్ఞానం ఒక నియమాన్ని సూచిస్తుంది. అమావాస్య నాడు సూర్యాస్తమయం అయిన తరువాత కాసిన్ని శనగలు, కందులు, మినుములు, బెబ్బర్లు నీటిలో కాసింత తడిపి గోమాతకు ఆహారంగా అందించాలి. అదృష్టయోగం వరిస్తుంది. గోవు ఆ క్షణమే మనకు అందుబాటులో లేని ఎడల ఈ నాలుగింటిని కలిపి అరచేతిలో కాసింత నీరు పోసుకొని శివార్పణం అంటూ ఈశ్వరుని పైన అభిషేకం చేస్తున్నట్లుగా భావన చేస్తూ ఇలా ఈ ముద్రతో విడిచిపెట్టాలి. శివ సన్నిధానం కూడా తక్షణమే మనకు అందుబాటులో లేని ఎడల ఈ 4 దినుసులను నీటితో తడిపి చిన్న మట్టి మూకుడులో ఉంచి మేడపైకి తీసుకువెళ్ళి పితరులకు అర్పిస్తున్న భావనలతో పక్షులకు ఆహారంగా అందించాలి. ఇది కూడా మనకు అదృష్ట యోగాన్ని అందిస్తుంది. అమావాస్య నాడు మనం ఆచరించేటటువంటి పనులలో పితృదేవతలకు ప్రీతికరంగా తర్పణం, అలాగే రాత్రి వేళన భోజనం చేయకపోవడం, గోమాతను పూజించడం ప్రధానమైనవి. ఆహారాన్ని మనం తీసుకోకుండా పర్యావరణంలో ఉండే సమస్త జీవకోటికి అందించే విధంగా పక్షులకు, పశువులకు అందించినట్లయితే పుణ్యబలం పెరుగుతుంది. ఆ కారణంగా అదృష్టయోగం వరిస్తుంది. అదృష్టం అంటే నిజమైన అర్థం ఆనందాన్ని కలిగి ఉండడమే. ధనం ఉంది కానీ రోగాలు వెంటాడుతున్నాయి. అదృష్టం లేనట్టేగా. ధనం ఉంది కానీ సంతానం, పారంపర్యం, ఎక్కడో ఏదో ఇబ్బందికరమైన వాతావరణం, అంటే పితృదేవతల అనుగ్రహం లేకపోవడం అదృష్టం లేనట్లేగా. ధనం మాత్రమే ఉంది, క్షణం తీరుబాటు లేదు. ఏదైనా పదార్థం భోజనం చేస్తే జీర్ణం చేసుకునే శక్తి లేదు, అదృష్టం లేనట్టేగా. వీటిని తొలగించుకోవడం కోసం అమావాస్య నాడు పాటించేటటువంటి ప్రధానమైనటువంటి ఈ పద్ధతులలో, పరిష్కారాలలో అదృష్ట యోగాన్ని తెచ్చిపెట్టేది పశుపక్ష్యాదులకు ఆహారాన్ని అందించడం. అలాగే అదృష్ట యోగం వరించాలి అంటే వీలు కుదిరితేనే సుమా. అమావాస్య నాడు పాటించేటటువంటి అతి ముఖ్యమైన ధర్మం మౌన వ్రతం. ప్రాచీనులు అమావాస్య నాడు మాట్లాడేవారు కాదు, మౌన వ్రతాన్ని స్వీకరించేవారు. నెల మొత్తం మీద ఒక్కరోజు ఉపవాస దీక్ష పాటిస్తే ఆ నెల అంతా కూడా ఎంత శక్తి కావాలో అంత శక్తిని సంతరించుకోవచ్చు. ఇది ప్రాచీనులు అందించినటువంటి పారమార్థిక విజ్ఞానం, పరిష్కార మార్గం. నేటి కాలంలో చరవాణిని ఒక్క 15 నిమిషాలు బ్యాటరీతో ఛార్జ్ చేస్తే ఒక రోజంతా వస్తుంది, కొద్ది రోజులు వస్తుంది, ఒక వారం వస్తుంది. ఇలా బ్యాటరీతో ఛార్జ్ చేయడం ఎలా వాస్తవికంగా మనం చూస్తున్నామో అదేవిధంగా ప్రాచీనులు అమావాస్య నాటి మౌన వ్రతం ద్వారా ఒక్క నెలకు సంబంధించిన మనోబలాన్ని పెంచుకునేటటువంటి వారు. మనోబలం కలిగి ఉంటేనే అదృష్టయోగం సిద్ధిస్తుంది. ధనం, బంగారం, వజ్రాలు, మణులు, మాణిక్యాలు, నవనిధులు ఇవన్నీ ఉన్నా వీటికంటే కూడా మించినటువంటి బలం ఆరోగ్య బలం. ఈ ఆరోగ్యం మౌనం ద్వారా మాత్రమే మనం పెంపొందింపజేసుకోగలుగుతాం, కాపాడుకోగలుగుతాం, రక్షించుకోగలుగుతాం. కనుకనే ప్రాచీనులు అమావాస్య నాడు మౌన వ్రతం చేసేటటువంటి వారు. కనీసంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, లేదా సూర్యాస్తమయం అయిన మరుక్షణం నుంచి నిద్రించే సమయం వరకు మౌన వ్రతాన్ని అనుసరించేటటువంటి వారు. అదృష్టయోగం వరించాలి అంటే అమావాస్య నాటి వ్రతాలలో మౌన వ్రతం శ్రేష్టం, లేదా పశుపక్ష్యాదులకు ఆహారాన్ని అందించడం ఉత్తమమైన సాధనం. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, మౌన వ్రతం అనుసరిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.